Hello everyone, this is Priya. Welcome back to our channel Data with Priya. మనం ప్రీవియస్ వీడియోలో ఎస్క్యూఎల్ జాయిన్స్ గురించి తెలుసుకున్నాం కదా. లైక్ బేసిక్ జాయిన్స్, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, రైట్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి అనేది. అండ్ అలానే ఆ కొన్ని టాస్క్ని బేస్ చేసుకొని మనము ఎస్క్యూఎల్ క్వైరీస్ కూడా జనరేట్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకుంటే మన ఛానల్లోనే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎస్క్యూఎల్ ట్యుటోరియల్ అని చెప్పి డే 11 అండ్ డే 10, డే 10 డే 11 ఒకేసారి చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే డే 10 డే 11 చాలా రిలేటెడ్. థియరీగా లైక్ ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి అనేది డే 10లో ఉంటుంది. అది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది డే 11లో ఉంటుంది. సో మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో కంటే బిఫోర్ ఆ 2 వీడియోస్ చూడడం మర్చిపోకండి. ఒకేసారి ఆ 2 వీడియోస్ చూడడానికి ట్రై చేయండి, లైక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకే, అండ్ లెట్స్ స్టార్ట్స్ టుడే టాపిక్, దట్ ఈస్ ద యాంటీ జాయింట్స్. ఓకే, యాంటీ జాయింట్స్ అంటే ఏంటి? బిఫోర్ యాంటీ జాయింట్స్ మనము నార్మల్ జాయింట్స్లోకి వెళ్దాం. ఇదేంటి, బేసిక్ జాయింట్స్ కదా. ఇక్కడ చూడండి, ఇన్నర్ జాయిన్లో కానీ లెఫ్ట్ జాయిన్లో కానీ ఇక్కడ ఉండే అన్ని జాయింట్స్లో, అంటే మనం ఫోర్ జాయింట్స్లో ఉన్న 4 జాయింట్స్లో రిటర్న్స్ ఓన్లీ మ్యాచింగ్ రోస్. ఓకే, లెఫ్ట్ లెఫ్ట్ జాయిన్ ఏంటి, లెఫ్ట్ టేబుల్లో ఉండే డేటా మొత్తం ఇచ్చేసి రైట్ సైడ్ ఉండే మ్యాచింగ్ డేటా తీసుకుంటుంది. రైట్ జాయిన్ అంటే ఏంటి, రైట్ సైడ్ ఉండే డేటా మొత్తం తీసుకునేసి మ్యాచింగ్లో ఉండే లెఫ్ట్ జాయిన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ ఏంటి, మనకి ఎక్కువగా వినిపిస్తుండేది ఏంటి, 3లో మనం చూసినప్పుడు మనకు కనిపించేది వినిపించేది ఒకటే ఉంటుంది, దాన్ని మ్యాచింగ్ రోస్. ఓకే, మ్యాచింగ్ రోస్. ఇక్కడ కూడా చూడండి, మ్యాచింగ్ రోస్ అనేది హైలైట్ అవుతూ ఉంది, అంటే 3 టైమ్స్ మనకి అది అక్కరైంది. ఓకే, ఇప్పుడు 2 టేబుల్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ మోర్ దెన్ ఎనీ టేబుల్ అయినా కానీ మీరు మోర్ దెన్ 2 టేబుల్స్లో కూడా జాయిన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాచింగ్ రోస్ కావాలి కదా, అంటే 2 టేబుల్స్ని మీరు కంబైన్ చేసినప్పుడు మ్యాచింగ్ రోస్ కోసం మనము ఈ బేసిక్ జాయిన్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే బేసిక్ జాయిన్స్ కాకుండా, లైక్ మ్యాచింగ్ రోస్ కాకుండా మీకు ఏం కావాలి, వితౌట్ మ్యాచింగ్ రోస్ కావాలి. మ్యాచింగ్ రోస్ వచ్చాయి, బాగానే ఉంది, వితౌట్ మ్యాచింగ్ రోస్ కూడా కావాలి కదా. అవి చూడాలి అంటే అగైన్ మనం జాయిన్సే యూజ్ చేయాలి, కాకపోతే వాటిని మనము యాంటీ జాయిన్స్ అంటాం. యాంటీ జాయిన్స్ అసలు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు, ఆర్డర్స్ టేబుల్ ఉంది, రైట్. మనం కస్టమర్ టేబుల్లో మన క్వశ్చన్ ఏంటి, సింపుల్గా ఒక క్వశ్చన్ చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, గెట్ ఆల్ కస్టమర్స్ అలాంగ్ విత్ దర్ ఆర్డర్స్ బట్ ఓన్లీ కస్టమర్స్ హూ హ్యాస్ ప్లేస్డ్ అన్ ఆర్డర్. ఎవరైతే ప్లేస్ అయి ఉన్నారో ఆర్డర్స్ మాత్రమే, ఎవరి కస్టమర్ అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ మాత్రమే నాకు కావాలి అని అన్నారు. సో అప్పుడు ఆ డీటెయిల్స్తో ఏం చేసుకుంటారు, మన మేనేజర్ ఆర్ఎల్స్ మన హయ్యర్ పొజిషన్ ఉండేవాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఓకే, కస్టమర్ హైయెస్ట్ ఉన్నారు, ఎవరు ఏ పర్చేస్ చేస్తున్నారు, ఏమైనా నోటీస్ చేస్తున్నారా, వాళ్ళు ఏదైనా డ్రాప్ డౌన్ నోటీస్ చేసుకుంటున్నారా అనేది చెక్ చేసుకొని మనము ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఆర్డర్ ప్లేస్ చేయకుండా ఉండే కస్టమర్స్ కూడా ఉన్నారు కదా మన దగ్గర, ఆ కస్టమర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలా ఫైండ్ అవుట్ చేయడం కోసమే మనకు ఉండేది యాంటీ జాయిన్స్. ఓకేనా, యాంటీ జాయిన్స్ అంటే వెరీ సింపుల్ గైస్, మనకి నార్మల్ సింటాక్సే ఉంటుంది. సెలెక్ట్ స్టారు టైప్ ఇచ్చేసుకోవడం, జాయిన్ టైప్ ఇచ్చేసుకోవడం, అండ్ నెక్స్ట్ ఆన్ కండిషన్ ఇవ్వడం, అంటే ప్రైమరీ కీని ఫారెన్ కీని ఈక్వల్ చేస్తాం కదా, ఇలా సేమే ఉంటుంది. కాకపోతే ఆఫ్టర్ దాట్ మనం ఏం యాడ్ చేయాలి అంటే ఒక కండిషన్. ఇక్కడ మ్యాక్సిమం యాంటీ జాయిన్స్ ఎప్పుడు యూస్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఒక కండిషన్ ఇస్తేనే మనం యూస్ చేస్తాం అనమాట. అలా కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఏం యూస్ చేయాలి, ఎస్క్యూఎల్లో వేర్ అనే క్లాజ్ని యూస్ చేయాలి. వేర్ క్లాజ్ పెట్టేసి మీ కండిషన్ అప్లై చేసుకుంటే దాన్నే యాంటీ జాయిన్స్ అంటారు. ఓకేనా, సో ఫస్ట్ ఒకసారి దీంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీకు కొంచెం ప్రాక్టికల్గా చేస్తే అర్థమవుతుంది. స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ కూడా చూద్దాం. కస్టమర్ టేబుల్ ఆల్రెడీ ప్లేస్ అయింది, నేను 2 తీసుకుంటున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, కస్టమర్ ఆర్డర్స్ టేబుల్ 2 ఉన్నాయి. ఇక్కడ ఏంటి, 101 అండ్ 102, 101 అండ్ 102. ఈ 2 కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 101 102 కస్టమర్స్ మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. బట్ మనకి యాక్చువల్గా ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, 4 కస్టమర్స్ ఉన్నారు. అంటే 103 అండ్ 104 ఈ 2 కస్టమర్స్ ఆర్డర్స్ అనేటివి ప్లేస్ చేయలేదు. సో మన దగ్గర వీళ్ళు ఎప్పటి నుంచి ఆర్డర్ ప్లేస్ చేయలేదు అనేది మనం క్లయింట్కి చెప్పాలి, రైట్. మన క్లయింట్కి ఆర్ఎల్స్ మన హయ్యర్ పొజిషన్ మేనేజర్కి ఇన్ఫామ్ చేయాలి అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, హిస్టారికల్ డేటా చెక్ చేసుకొని వీళ్ళు లాంగ్ రన్ నుంచి, అంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఏమైనా ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారా లేదా, లేదనుకుంటే రీసెంట్గానే స్టాప్ చేశారా, స్టాప్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, నార్మల్గా ఒకవేళ వీళ్ళు రీసెంట్ ఇయర్స్లోనే స్టాప్ చేశారు అనుకోండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ అనే ఒక టేబుల్ ఉంటుంది. అగైన్ మీరు వెళ్ళేసి
కస్టమర్ ఫీడ్బ్యాక్ టేబుల్లోకి జాయిన్ చేసి వాళ్ళ రివ్యూస్ చెక్ చేయాలి. వాళ్ళ రివ్యూస్ ఒకవేళ నెగిటివ్లో ఉన్నాయి ఆర్ఎల్స్ మనకి ఒక వాళ్ళు 5కి 2 రేటింగే ఇచ్చున్నారు. ఆ 2 రేటింగ్ ఎందుకు ఇచ్చున్నారు, ఎక్కడ ప్రాబ్లం అయింది, ప్రోడక్ట్ ఇష్యూవా, డెలివరీ ఇష్యూవా, లేకపోతే ఏదైనా మనీ ప్రాబ్లం అయిందా, ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా తెలుసుకొని ఆ కస్టమర్ని పుష్ చేయాలన్నమాట. కస్టమర్కి మనం డైరెక్ట్గా డేటా ఇస్తాం. సో కాల్ కస్టమర్ ఈ ఈ ప్రాబ్లం వల్ల మన దగ్గర నుంచి ఒక పాస్ట్ 2 months నుంచి ప్లేస్ చేయట్లేదు కాబట్టి మీరు ఆ డేటా ఇస్తే ఆ డేటా తీసుకెళ్ళి మేనేజర్ వెళ్ళేసి మన టెలికాలర్ ఆల్సో మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా కస్టమర్కి కాల్ చేసి ఇది సార్ సారీ మన సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఒకసారి వాళ్ళకి అపాలజైజ్ చేసుకొని ఇలా మన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తున్నాం సార్ అని చెప్పి క్లియర్గా చెప్పి అగైన్ మనం కస్టమర్ని గెయిన్ చేసుకోవడం. ఈ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటి కోసం మనం ఏం చేయాలి, వీటన్నిటిని చేయాలి అంటే ఒక డేటా అనలిస్ట్ కావాలి. ఓకేనా, డేటా అనలిస్ట్ కావాలి కాబట్టి ప్రతి కంపెనీకి ఒక కిరాణా షాప్ నుంచి మీరు బిగ్ అమెజాన్ ప్రోడక్ట్ బేస్ కంపెనీ వరకు ఏదైనా కూడా మీరు ఏ బిగ్ కంపెనీ స్మాల్ కంపెనీ ఏ కంపెనీ తీసుకున్నా కూడా అది ఏ ఇండస్ట్రీలో అయినా కూడా డేటా అనలిస్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇలాంటి డేటా అంతా కావాలి కదా. మీకు కొంచెం అర్థమైంది అనుకుంటాను, ఏమైనా మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటే సారీ. ఇది మీకు ప్రాపర్గా డేటా అనలిస్ట్ ఏం చేస్తారు అని తెలియడం కోసం నేను ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇలా అర్జున్ మీనా ప్లేస్ చేయలేదు, నాకు ఈ డేటా మాత్రమే చూడాలి అనుకుంటున్నారు. సో అలా చూడాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే యాంటీ జాయిన్స్ యూస్ చేయాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాము. గెట్ ఆల్ కస్టమర్స్ హూస్ నాట్ ప్లేస్డ్ ఎనీ ఆర్డర్, అంటే మనకి ఇలాంటి ప్లేస్ చేయని కస్టమర్స్ కావాలి అని. సో దీనికోసం అగైన్ సేమ్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్. ఫస్ట్ నేను ఎవ్రీథింగ్ తీసుకుంటున్నాను, మళ్ళీ మనం క్లియర్గా ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన స్పెసిఫిక్ కాలమ్స్ తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, జాయిన్ టైప్ ఇవ్వాలి. సో నేను లెఫ్ట్ జాయిన్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ జాయిన్ దేనికి, ఆర్డర్స్ టేబుల్లో. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే, మీరు యాంటీ జాయిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇన్నర్ జాయిన్ని తీసుకోకూడదు. మనం ఇన్నర్ జాయిన్ ఎందుకు తీసుకుంటున్నాము, మ్యాచింగ్ బోత్ టేబుల్స్లో నుంచి మ్యాచింగ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మన కండిషన్ ఏంటి, అసలు ఎవరైతే మ్యాచింగ్ కాని డేటా మనం తీసుకోవాలి. సో ఇన్నర్ జాయిన్ యూజ్ చేయకూడదు. ఒకవేళ మీరు ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తారంటే డేటా అనేది రాంగ్ వస్తుంది. ఓకే, లెఫ్ట్ జాయిన్ ఆర్డర్స్. నెక్స్ట్ మనం ఆన్ కండిషన్ ఇవ్వాలి కదా, ఆన్ కండిషన్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఓ అండ్ కస్టమర్ ఫర్ సి. ఫ్రమ్ ద కస్టమర్ వీ కెన్ టేక్ కస్టమర్ ఐడి equal to from order table, again same take that order id. These are the called as primary key and foreign key. And after it is completed, everything తీసుకుందామా లేకపోతే సరే కంప్లీట్ తీసేసుకుందాం. అండ్ ఇక్కడ మన కండిషన్ ఏంది, హూస్ నాట్ ప్లేస్డ్ ఎనీ ఆర్డర్. ఫస్ట్ దీన్ని వెళ్దాం, ప్లేస్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం ఏమొస్తుందో. ఒకవేళ మీకు డేటా అంతా ఎక్కువగా ఉంది అనుకుంటే కస్టమర్ టేబుల్లో నుంచి కస్టమర్ ఐడి తీసుకుందాం అండ్ అగైన్ కస్టమర్ నేమ్ తీసుకుందాం, సరిపోతుంది. ఆర్డర్స్ టేబుల్లో నుంచి ఆర్డర్ ఐడి అండ్ ఆర్డర్ అమౌంట్, ఎంత ప్లేస్ చేశారో తెలియాలి కదా, ఆర్డర్ అమౌంట్, ఈ రెండు తీసుకుందాం. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతవరకు మనం బిఫోరే చేస్తున్నాము, ఇప్పుడు నేను ఏం ఎక్స్ట్రా స్టెప్స్ అనేది ఏది యాడ్ చేయలేదు. జస్ట్ ఫ్రమ్ ఆర్డర్ టేబుల్ కదా, ఆర్డర్ అమౌంట్. ఓకే, ఇది మన నార్మల్గా మనం చేసేది ఇది కదా, ఈ వర్కే మనం చేసాం. అంటే బిఫోర్ 2 వీడియోస్లో మనం చేసింది సెల్ఫ్ జాయిన్స్ అంటే ఇదనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి ఏ డేటా వస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఆర్డర్ ఐడి, ఆర్డర్ అమౌంట్ వచ్చింది. ఇక్కడ ప్లేస్ నల్ అని వచ్చింది చూడండి, ఆర్డర్ ఐడి నల్ అని వచ్చింది. ఎవరికి, అర్జున్కి. ఎందుకు ఆర్డర్ ఐడి నల్ అని వచ్చింది అంటే అర్జున్ ఇంతవరకు ప్లేస్ చేయలేదు అండ్ మీనా కూడా ప్లేస్ చేయలేదు. సో వీళ్ళిద్దరు ప్లేస్ చేయలేదు కాబట్టి మనకి నల్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు ఒక కండిషన్ కూడా ఏంటి, ఎవరైతే ప్లేస్ చేయలేదో వాళ్ళు మాత్రమే మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ మనకు అర్థమైంది, ఎక్కడ అర్జున్ అని వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ప్లేస్ చేయలేదు, అక్కడ ఆర్డర్ ఐడి నల్ ఉంది. ఆర్డర్ ఐడి నల్ అంటే వాళ్ళు ప్లేస్ చేయలేదు అని. సో ఇప్పుడు మీరు ఒక వేర్ కండిషన్ యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆర్డర్ టేబుల్లో, ఓకే నాట్ కస్టమర్ టేబుల్లో గైస్, ఆర్డర్ టేబుల్లో కస్టమర్ ఐడి ఈజ్ నల్ అవుతుందో, ఓకే నల్ అవుతుందో ఆ టైంలో
నల్ అయినప్పుడు ఉండే డేటా మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇది మన పాయింట్. ఓకే, చూడండి అర్జున్ అండ్ మీనా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సి పెట్టారు, ఏమవుతుందో చూద్దాం. ఓకే, సిలో కస్టమర్ టేబుల్లో ఉండే కస్టమర్ ఐడీస్ డేటా రాదు. ఎందుకు రావట్లేదు? ఎందుకంటే కస్టమర్ ఐడిలో నల్ అనే ఆప్షన్ లేదు కదా. కస్టమర్ టేబుల్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఉండేదే 4 కస్టమర్స్. ఆ 4 కస్టమర్స్కి కస్టమర్ ఐడీస్ ఉన్నాయి. ఇక్కడ నల్ డేటా అసలు ఎందుకు ఇస్తుంది? ఇది ప్రైమరీకి. సో అందుకని మనం కస్టమర్ టేబుల్ని తీసుకోకూడదు, తీసుకోవాల్సింది ఆర్డర్ టేబుల్ని. ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి, బిఫోర్ మనం ఏం చేసాము, ఇన్నర్ జాయిన్ యూజ్ చేయకూడదని చెప్పాను నేను. ఒకసారి చూద్దాం ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తే ఏమవుతుందో. ఓకేనా, ఇన్నర్ జాయిన్ డేటా ఏది రాదు. ఎందుకు? ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తే, ఓకే, ఒకవేళ వేర్ కండిషన్ లేకుండా చూద్దామా ఏమవుతుందో. జస్ట్ వేర్ కండిషన్ సెలెక్ట్ చేయట్లేదు గైస్, నేను ఓన్లీ ఇది మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్. చూడండి, ఇన్నర్ జాయిన్ యూజ్ చేయడం వల్ల ఈ డేటా ఉంది కదా, ఎవ్రీథింగ్, కస్టమర్ ఐడి, ఆర్డర్ అమౌంట్, ఎవ్రీథింగ్ వచ్చింది. ఎందుకు? వాళ్ళు మ్యాచింగ్ డేటా మాత్రమే ఇచ్చింది. ఏది 101, 102 వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తారు. బట్ ఇది క్వశ్చన్ రాంగ్ అవుతుంది కదా. మనకు కావాల్సింది ఏంటి? ఎక్కడైతే ఆర్డర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు నల్ అవుతుందో అది మాత్రమే నాకు కావాలి కదా. వాళ్ళైతే ఎవరైతే ప్లేస్ చేయలేదో వాళ్ళు మాత్రమే కావాలి. సో ఒకవేళ నువ్వు ఈ కండిషన్ పెట్టి, ఓకే, ఆర్డర్ ఐడి కస్టమర్ ఐడి ఈక్వల్, అదే ఆర్డర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ నల్ అయితే నాకు డేటా కావాలి అన్నావు. ఒకవేళ నువ్వు ఇన్నర్ జాయిన్ పెట్టి కానీ వేరే కండిషన్ అప్లై చేస్తే ఆన్సర్ మనకి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే, బిఫోర్ మీరు చూసున్నారు, మీకు ఇచ్చిన రిజల్ట్లో ఎక్కడైనా నల్ ఉందా? లేదు కదా, అది కంప్లీట్ మ్యాచింగ్ డేటా ఇచ్చింది, నల్ లేదు. సో అదే మీరు లెఫ్ట్ జాయిన్ పెట్టి ఇచ్చారు అంటే, ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి మీకు నల్ అని వచ్చింది. సో ఈ అర్జున్ అండ్ మీనా వీళ్ళు మాత్రమే మనకి డేటా అనేది ఇవ్వలేదు, అంటే ఆర్డర్ ప్లేస్ చేయలేదు అని. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఆర్డర్స్ ఎవరైతే మనకి ఎక్స్ట్రా కస్టమర్స్ కూడా ఉన్నారు చూడండి, ఇక్కడ ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్తే ఒకసారి మీరు సేమ్ మనకి 105 అనే పర్సన్ ఉన్నారు. అసలు ఈ 105 అనే పర్సన్ మన దగ్గర లేరు. మన దగ్గర ఉండేది 4 కస్టమర్సే. ఈ 105 అనే కస్టమర్ డేటా మన కస్టమర్ రికార్డ్లో కనిపించట్లేదు. అప్పుడు మనం ఫైండ్ చేయాలనుకుంటున్నాం, ఎవరైతే ఒక అన్నోన్ పర్సన్ అనేవాళ్ళు మన ఆర్డర్స్ టేబుల్లో కనిపిస్తున్నారు, ఆ పర్సన్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని అడగడానికి. ఓకే, అలా కావాలి అన్నప్పుడు సేమ్ డేటాని యూజ్ చేసి, ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ కస్టమర్ ఐడి యూజ్ చేసి, కస్టమర్ టేబుల్ యూజ్ చేసి ఇక్కడ ఆర్డర్ ఐడి యూజ్ చేయాలన్నమాట. సారీ గైస్, కస్టమర్ టేబుల్లోనే కస్టమర్ ఐడి నల్ అయితేనే కదా. ఒకసారి చెక్ చేద్దాం, రావట్లేదా? ఒకవేళ రైట్ జాయిన్ ఇచ్చి చూడండి, మీరు రైట్ జాయిన్ ఇవ్వడం వల్ల మనకి ఒక కస్టమర్ ఇది ఉంది, ఈ డేటా మాత్రం మనకి నల్ అని చూపిస్తుంది. అంటే వాళ్ళ కస్టమర్ ఐడి కానీ కస్టమర్ నేమ్ కానీ మన కస్టమర్ టేబుల్లో లేవు అని చూపిస్తుంది. ఆర్ఎల్స్ మీరు అగైన్ ఆర్డర్ కానీ తీసుకుంటే, ఆర్డర్ టేబుల్లో కానీ కస్టమర్ ఐడి తీసుకుంటే ఎలాంటి డేటా ప్రొడ్యూస్ చేయట్లేదు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఏం లేదు, చాలా సింపుల్. రైట్ జాయిన్ ఎందుకు యూస్ చేసాము అంటే, మనకు కావాల్సింది ఆర్డర్ డీటెయిల్స్ కాబట్టి నేను రైట్ జాయిన్ యూస్ చేశాను. బిఫోర్ కావాల్సింది ఏంటి? లెఫ్ట్ జాయిన్. అందుకని నేను లెఫ్ట్ జాయిన్ని యూస్ చేశాను. బిఫోర్ మనకు కావాల్సింది ఏంటి? కస్టమర్ టేబుల్లో నుంచి డేటా కావాలి, అందుకని నేను లెఫ్ట్ జాయిన్ యూస్ చేశాను. నేను సెకండ్ టైం చెప్పిన క్వశ్చన్ ఏంటి? నాకు ఆర్డర్స్ ఎవరైతే ప్లేస్ చేస్తున్నారో వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడం కోసం ఆ క్వశ్చన్ అడిగాం కదా. ఆ క్వశ్చన్కి మనం ఏం యూజ్ చేయాలంటే ఆర్డర్స్ డీటెయిల్స్ కావాలి కాబట్టి రైట్ జాయిన్ యూజ్ చేసాం. మీరు ఎప్పుడైతే ఆర్డర్ కాదు కస్టమర్ టేబుల్ ఐడి నుంచి తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళకి నల్ అని వచ్చింది. అంటే ఏంటి? మన దగ్గర ఆర్డర్ ఐడి 5003 అనే ఆర్డర్ ఐడి తోటి ఒక పర్సన్ 800 అమౌంట్ పర్చేస్ చేస్తున్నారు. బట్ ఆ పర్సన్ డీటెయిల్స్ మన కస్టమర్ టేబుల్లో లేవు. సో ఈ పర్సన్ అనేవాళ్ళు మన కస్టమర్ డీటెయిల్స్ లేవు, కొంచెం
తేడాగా ఉన్నారు, ఆ కస్టమర్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇలాంటి టైంలో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ దాన్ని యూస్ చేస్తాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఎందుకు యూస్ చేయాలి అనేది మీకు బిఫోర్ వీడియోలోనే చెప్పున్నాను. మనకి ఏ డీటెయిల్స్ కావాలో, ఏ టేబుల్ డీటెయిల్స్ కావాలో ఆ టేబుల్ డీటెయిల్స్ కోసం మనము లెఫ్ట్ రైట్ యూస్ చేస్తాం. ఓకేనా, ఇదే యాంటీ జాయిన్ అంటే సేమ్ ఇంతే గాయస్. ఎప్పుడైతే మీరు వేర్ కండిషన్ యూస్ చేస్తారో, ఎక్స్ట్రా కండిషన్ బేస్ చేసుకొని మీరు ఏదైనా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే దాన్ని మనము ఏమని అంటామంటే యాంటీ జాయిన్స్ అంటాం. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము క్రాస్ జాయిన్ గురించి అలానే సెల్ఫ్ జాయిన్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇది కూడా ఈ యాంటీ జాయిన్స్లో కూడా మీరే ఓన్గా ఓన్గా డేటాని తీసుకోవడం, ఓన్గా డేటాని ఇదే సేమ్ డేటాతోటే మల్టిపుల్ టాస్క్ని మనము జనరేట్ చేసుకోవచ్చు. ఏంటి యాంటీ జాయిన్స్కి ఒకసారి జనరేట్ చేయండి. ఏదైనా ఒక ఎస్క్యూఎల్ క్వైరీని కామెంట్ చేయండి, నేను చూస్తాను ఎవరు మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, ఎవరు టాపిక్ని నీట్గా ఫాలో అవుతున్నారు అనేది నాకు కొంచెం అర్థమవుతుంది. మీరే ఓన్గా సేమ్ డేటాని, ఈ డేటా మీకు ఆల్రెడీ ఉంది కదా, కస్టమర్ డేటా అండ్ ఆర్డర్స్ డేటా ఆల్రెడీ ఉందనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే నాకు కామెంట్లో చెప్పండి, నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడైనా యాడ్ చేసి ఇస్తాను. అండ్ కస్టమర్స్ సేమ్ డేటానే యూస్ చేసుకొని టాస్క్ని అంటే క్వశ్చన్స్ని, మీ ఓన్గా క్వశ్చన్స్ని జనరేట్ చేసి ఎస్క్యూఎల్ క్వైరీని మెన్షన్ చేయండి. ఓకేనా, టైప్ చేసి కామెంట్ చేసి పెట్టండి. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.